నిజామాబాద్ జిల్లా వర్ని మండలం ఆఫందిఫారం గ్రామంకు చెందిన ఇద్దరు వ్యక్తులు నిజాం సాగర్ కాలువలో గల్లంతయ్యారు. మోచి నారాయణ అనే యువకుడు ఈత కోసం నిజాం సాగర్ కాలువలో వెళ్లగా నీటి ప్రవాహం పెరగడంతో గల్లంతయ్యాడు. అతన్ని రక్షించడానికి వెళ్లిన నారాయణ చిన్నాన్న మోచి విజయ్ కాలువలోకి దిగి అతను కూడా గల్లంతయ్యాడు. పోలీసులు రెస్క్యూ టీంతో గాలింపు చేపట్టగా విజయ్ మృతదేహం చందూరు శివారులో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు జరుగుతున్న కాలువ వద్ద లభ్యమైంది. మరో వ్యక్తి కోసం పోలీసులు రెస్క్యూ టీం సహకారంతో గాలిస్తున్నారు. ఈ సంఘటనతో ఆఫందిఫారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.